హలో ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు ఒక 4 ప్లేసుల్లో రాళ్ళు అనేవి చూపిస్తున్నాను అనమాట. నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్కడెక్కడ దొరికే రాళ్ళు మొత్తం ఎట్లా ఉండేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. గాజులపల్లి, జొన్నగిరి, మన శ్రీరాంపురం, పుట్లగూడెంలో ఈ 4 చోట్ల నేను ఏరుకున్న రాళ్ళలో నేను ఒక క్లారిటీ కోసం మీ అందరికీ చూపిస్తాను అనమాట. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూడండి. మీకు అక్కడ దొరికే రాళ్ళు ఎలాంటి, అక్కడ ఎలాంటి రాళ్ళలో డైమండ్స్ దొరుకుతున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పుట్లగూడెంలో దొరికే రాళ్ళు ఈ గుడిమెట్లు అంటారు, పుట్లగూడెం కూడా అని అంటారు అనమాట. ఆ 2 ఊర్లు కూడా ఎంతో దూరం లేవు అనమాట. గుడిమెట్ల అనేదేమో నదికి అవతల పక్క ఉండిద్ది, నదికి యువతల పక్క ఉన్నదాన్ని పుట్లగూడెం అని అంటారు అనమాట. ఈ 2 ఊర్లకి డిఫరెన్స్ ఏం లేదు, అందుకే పుట్లగూడెం గుడిమెట్ల అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ప్రజెంట్ అయితే మనం ఈ గుడిమెట్లలో దొరికే రాళ్ళు మొత్తం ఇలాగే తేనె రంగు కలర్లో ఉంటాయి అనమాట. ఈ చూడండి ఎట్లా ఉన్నాయో, ఈ తేనె కలర్లో ఉన్న రాళ్ళు ఇట్లా సూదిముక్కు రాళ్ళు కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట. ఈ గుడిమెట్లలో ఎక్కువగా అయితే మొత్తం ఈ సూదిముక్కు రాళ్ళ కంటే కూడా మనకి కింద కనిపిస్తున్న తేనె కలర్ రాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ చాలా అంటే చిన్న సైజు కంచి పెద్ద సైజు దాకా ఉంటాయి అనమాట. అలాగే రౌండ్ బాల్స్ లాగా ఆ బాల్స్లో మబ్బు కలర్లో టైప్లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఈ పుట్లగూడెం గుడిమెట్ల అనే దొరికే రాళ్ళలో మీకు ఒక అవగాహన కోసం నేను ఈ వీడియో తీసి మీకు అందరికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు మళ్ళీ గాజులపల్లిలో రాళ్ళు ఎలా దొరుకుతుంది, ఎలా ఉంటాయి, జొన్నగిరిలో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసుకొని మీరు డైమండ్స్ ఏరుకోవడానికి వెళ్తే మీకు కొంచెం దొరికే అవకాశం ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ గుడిమెట్లలో దొరికే రాళ్ళు చూడండి, ఇట్లాగే మబ్బు కలర్లో లోపల తెలుపుగా ఒక రౌండ్ బాల్స్లో తెలుపుగా కనిపిస్తుంది. ఇలా ఉంటాయి అనమాట. ఎక్కువ శాతం ఇలాగే ఇట్లా తేనె కలర్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట. మీరు అడగొచ్చు నన్ను, ఇట్లా మీకు ఇలా రాళ్ళు ఈ డైమండ్స్ కాదా అని చెప్పి అడగొచ్చు, లోపల అట్లా మెరుపుగా ఉన్నాయి కదా అని. కానీ అన్నీ అలా ఉండవు అనమాట. వాటిలో కొంచెం నునుపుగా ఉండి బాగా మెరుపుగా ఉంటాయి అనమాట. ఆ డైమండ్స్ అనేది వేరేగా ఉంటుంది, ఆ క్వాలిటీ వేరుగా ఉంటుంది అనమాట. ఇవి కూడా చూడటానికి డైమండ్స్ లాగే చాలా నునుపుగా బాగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. కానీ డైమండ్ అనేది అది మీకు దొరికినప్పుడు ఎవరిదైనా దగ్గర పక్కన చూసినప్పుడు మీకే అర్థమైద్ది అది. అక్కడ కూడా చాలా మంది అయితే ఇట్లాగే డైమండ్స్ చెకింగ్ చేసేవాళ్ళు రాయి కింద అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. మీరు ఖచ్చితంగా మీరు అలాంటి మాత్రం తప్పులు చేయొద్దు, మీరు చెకింగ్ చేయించుకోవద్దు. అది డైమండా కాదా అనే సంగతి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చూసి చెప్పొచ్చు. అట్లా చెప్పకుండా మీ చేత మీ కళ్ళ ముందు మళ్ళీ చెక్ చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి డైమండ్ అని తెలిసి ఇది డైమండ్ అమ్మా అని చెప్పేసి ముందు రేట్ మాట్లాడుకోవడానికి నేను పక్క తెలుసుకొని మాట్లాడతారనమాట. మీరు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా అక్కడ పోయినప్పుడు మంచిగా ఎత్తుక్కోండి, అంతేగాని ఇట్లా చెకింగ్లు మొత్తం చేయించుకోబాకండి. అది డైమండ్ అని కనిపిస్తే మీకే పక్కా డైమండ్ అని తెలిసిపోయింది. ముందుగా అయితే మనం చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు మొత్తం ఒకసారి చూసుకోండి మీరు. ఈ పుట్లగూడెంలో దొరుకుతాయి అనమాట. ఈ కొండకి యువతల పక్క దొరుకుతాయి అనమాట. అవతల పక్క ఎక్కువ తేనె కలర్లో దొరుకుతూ ఉంటాయి గుడిమెట్లలో. ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు ఆ కొండ మొత్తం తవ్వేసి జల్లెలు బట్టి డైమండ్స్ అన్ని మొత్తం ఏరుకుని వెళ్ళిపోయారని అక్కడ ప్రజలు చాలా మంది చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చూపించే ఈ రాళ్ళు మొత్తం నాకు శ్రీరాంపురంలో దొరికినాయి అనమాట. ఈ శ్రీరాంపురంలో చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో, ఈ లావా గడ్డల్లోంచి పాల్గొట్టినాయి అనమాట. అక్కడ నేను కొంతసేపు తవ్వంగా లోపలకు తవ్వితే ఒక 2 అడుగులు లోపల తవ్వితే నాకు ఇలాంటి రాళ్ళు అనేవి బయటపడ్డాయి. అలాగే ఆ కొండ మొత్తం కూడా లేదనమాట. ఇలా లావాగడ్డలు బయటపడడం ఆ కొండ మొత్తం లేదు. ఆ కొండకి ఒక సైడే ఉందనమాట. అది వీడియో కూడా నేను ఇంతకుముందు వీడియోలో క్లారిటీగా చూపించాను నేను. ఇలాంటి ఎక్కువ దొరికే చోట ఇట్లా లావాలు ఇట్లా బయటపడ్డ చోట కూడా డైమండ్స్ దొరుకుతాయి అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది శ్రీరాంపురం వెళ్తున్నారు, అక్కడక్కడ ఏరుకుని సూదిముక్కు రాళ్ళు అలాంటి రాళ్ళు వెతుకుతున్నారు. కానీ ఇలాంటి రాళ్ళు ఎవరికి ఎక్కువ దొరకలేదు అనమాట. నేను ఇలాంటి ప్లేసులు ఇట్లా ఇంట్రెస్ట్గా ఉన్న ప్లేసులు చూసుకుని నేను మొత్తం వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట. తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలిసేటట్టు చేయడానికి అలాంటి కొత్త ప్లేసులకు వెళ్ళి నేను వీడియోలు తీసి మీకు చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళేసి మీరు టైం వేస్ట్గా మీరు అటు తిరిగి టైం వేస్ట్ కాకూడదని చెప్పేసి నేను ఇలాంటి కొత్త ప్లేసులు కూడా కనుక్కొని మీకు ఒక క్లారిటీగా మీకు మొత్తం చూపిస్తాను అనమాట. మీరు జాగ్రత్త ఎత్తుకుంటే మీకు మంచిగా డైమండ్స్ దొరికే అవకాశం ఉంది. వచ్చామంటే కాదు, ఆడ మంచి ఇంట్రెస్ట్గా ఉండి ఎత్తుకున్న వాళ్ళకైతే దొరుకుతాయి ఖచ్చితంగా. ఈ రాయి అయితే నాకు
అది కోలూరులో దొరికిన రాయాలి, అది మీరు చూసిన రాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఏరిన వాటిలో చాలా వాటిల్లో ఇప్పుడు గాజులపల్లి కానీ, జొన్నగిరి కానీ, ఇట్లా పుట్లగూడెం కానీ, మన శ్రీరాంపురంలో కానీ రాళ్ళు మొత్తం సపరేట్గా మొత్తం తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. వీటిలో ఒక్కటి మొత్తం చెప్పుకుంటూ వస్తాను. మీకు ఇంతకుముందు వీడియోలో నేను ఈ రాళ్ళు గురించి మొత్తం చూపించాను. మామూలుగా కోలూరులో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయి ఏందనేది మీకు ఈ వీడియోలో అంతకుముందు వీడియోలో పూర్తిగా చూపించాను. ఈ కోలూరు రాళ్ళు అనమాట. ఈ మధ్యలో లావాగడ్డలు కనిపిస్తుంది ఈ శ్రీరాంపురం. ఇప్పుడు మనకి ఈ కనిపిస్తున్నాయి ఏంటంటే ఈ జొన్నగిరి ఉండి గాజులపల్లి కూడా దీంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇది మీకు తర్వాత చూపిస్తాను. స్టెప్ బై ఒక్కటి మీకు చెప్పుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. మీరు క్లారిటీగా చూసుకుని అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు డైమండ్స్ చేరుకోవడానికి మీకు మంచి ఒక అవకాశం అనమాట ఇది. ఇలాంటి వీడియోలు చూసి నా వీడియోనే కాదు మిగతా వాళ్ళు కూడా చాలా మంది వీడియోస్ పెడతా ఉన్నారు. వాళ్ళ వీడియోలు కూడా చూసి మీరు డైమండ్స్ చేరుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి ఉపాయం అనమాట. చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరుపుగా, ఎంత బాల్స్ టైపులో ఎంత మెరుస్తూ ఉండయో. ఇవన్నీ మనకి ఎక్కడ దొరికినాయి అంటే ఈ గుడిమెట్లలోనే దొరికినాయి అనమాట. ఈ తేనె కలర్లో ఎక్కువ శాతం మన గుడిమెట్లలోనే ఇట్లాంటి రాళ్ళు దొరుకుతాయి అనమాట. చూస్తున్నారు కదా, వీటిలో రంగులుగా బాల్స్గా బ్లాక్ కలర్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇలాంటి రాళ్ళు ఎక్కువగా అరుదుగా దొరికేది గుడిమెట్లలోనే. వేరు ప్లేస్లో దొరికినా కానీ అవి మామూలుగా ఎక్కడెక్కడ రాళ్ళు అక్కడ రాళ్ళు మనం చూస్తేనే అప్పుడే మనకు ఒక అవగాహన అనేది వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు మన తేనె కలర్ రాళ్ళు మనకి గాజులపల్లిలో కూడా దొరకవచ్చు. కాకపోతే వాటి కళ వేరుగా ఉండిద్ది అనమాట. అక్కడ దొరికే సూదిముక్కు రాళ్ళు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. మనకాడ సూదిముక్కు రాళ్ళు కూడా ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపించాను కదా. ఇది చూస్తున్నారు కదా, ఈ బాల్స్ కూడా నాకు అక్కడ దొరికినాయి అనమాట. గాజులపల్లిలో దొరికినాయి ఈ బాల్స్ కూడా. చూస్తున్నారు కదా, ఈ గాజులపల్లి అంటే అది ఒక వాగు అనమాట. ఒక నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చే వాగులో గాజులపల్లి అంటారు. ఆ వాగుల్లో దొరికిన రాళ్ళు అనమాట ఇవి. ఆ గాజులపల్లి వాగులో దొరికే రాళ్ళు కూడా డైమండ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఎక్కువ శాతం వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని కలర్లో కూడా ఉంటాయి అనమాట. కానీ ఎక్కువ శాతం వైట్ కలర్లే దొరికినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను కూడా ఇద్దరి దగ్గర చూశాను. ఆ గాజులపల్లిలో వాగు కూడా అది వర్షాకాలంలో అది పారిద్ది అనమాట. వర్షాలు పడ్డప్పుడు వాగు అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు అన్న. వర్షాలు ఆగిపోయిన తర్వాత నీళ్ళు అనేది ఏం రావు అనమాట, ఆగిపోయిద్ది వాగు. ఆ టైంలో వెళ్ళి చాలా మంది వెతుక్కుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఆ రాళ్ళు చూడండి ఎంత తెలుపుగా అట్లా ఒక గ్లాస్ ముక్కలాగా మెరుస్తూ ఉన్నాయో. జొన్నగిరి సైడ్ అయితే మొత్తం ఇట్లాగా సూదిముక్కు రాళ్ళు కలర్లుగా వంకాయ కలర్ అని, ఎరుపు అని, మాకు పింక్ కలర్ అని, ఇట్లా వైట్ కలర్ అని చెప్పేసి ఇట్లా ఎక్కువగా సూదిముక్కు రాళ్ళు ఒక కొండల మధ్య ఇట్లాగే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. జొన్నగిరిలో ఖచ్చితంగా మనకు ఒక బాల్స్ లాగా ఏదన్నా ఒక చిన్న రాయిలాగా మెరుస్తా దొరికిందంటే అది కన్ఫామ్గా మనకి డైమండ్ అనే ఒక అవగాహన అయితే ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ రాళ్ళు దొరకవు, తక్కువ రాళ్ళే దొరుకుతాయి. జొన్నగిరిలో దొరికిన రాయి ఖచ్చితంగా మెరిసిందంటే అది ఖచ్చితంగా ఒక డైమండ్ అయితేనే దొరికిద్ది అనమాట. అక్కడ ఎక్కువ శాతం మామూలుగా మనకి దొరికే రాళ్ళు ఇట్లా సూదిముక్కు రాళ్ళే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనకి ఒక బాల్స్ లా కానీ ఒక ఏదన్నా షేపులో కానీ కనిపించిందంటే అది పక్కాగా జొన్నగిరి సైడు అది డైమండ్స్ అనమాట. జొన్నగిరి కూడా చాలా మంది అయితే కార్లు వేసుకుని ఆటోలు వేసుకుని ఒక 2 రోజులని 3 రోజులని అని చెప్పేసి అక్కడికి వచ్చేసి ఉండేసి వెళ్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా రావడానికి ఉండటానికి అక్కడైతే మొత్తం ఏంటంటే అక్కడ మనకు ఉండటానికి ప్లేస్లు అనేది ఏమి ఉండవు అనమాట. ఎక్కడ పడితే అక్కడే ఉండాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు అయితే అక్కడ కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం తొలకరు వానలు పడే టైం వెళ్తూ ఉంటారు జొన్నగిరి సైడు. అక్కడికి ఆ టైంలో వెళ్తేనే ఆ టైంలో వీళ్ళు పొలాలు కొంచెం దున్నుకుని ఉంటారు కాబట్టి తొలకరు వానలు పడ్డప్పుడు బయటపడుతూ ఉంటాయి అనమాట. చాలా మంది అయితే మాత్రం అక్కడికి ఏ టైంలో ఏ రోజుల్లో వెళ్ళాలో తెలియక అక్కడికి ముందుగానే పొలాలు వేసిన తర్వాత కూడా చాలా మంది అయితే వెళ్ళి ఆడ పొలాలు తొక్కుతా ఏరుతున్నారని చెప్పేసి అక్కడ ఊరు జనం కొడతారు. కొంతమంది చాలా మంది అయితే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పోలీసులతో కూడా తరిమేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే మనం తొలకరి వానలు పడే టైమే వెళ్ళి ఆ టైంలోనే వెతుక్కుని రావాలన్నమాట. ఎందుకంటే పొలాలు కూడా మనం తొక్కుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా ఎవరైనా, అందువల్ల అట్లా కొడతారు అనమాట. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఒక తొలకరి వానలు పడే టైంలో చూసుకుని వెళ్ళేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. కానీ ఎక్కువ రోజులు కూడా ఉండటం కూడా ఆడ చాలా కష్టం అనమాట. తినడానికి ఉండటానికి చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది. నేను అక్కడికి వెళ్ళేసి చూసి కూడా వచ్చాను.
చాలామంది ఎక్కడెక్కడి నుంచి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారనమాట అక్కడికి. అలాంటి వాళ్ళు వచ్చి ఆడ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది నేను అక్కడ చాలామందిని చూశాను. అలాగే చాలామందికి డైమండ్స్ కూడా దొరికిన వాళ్ళకి కూడా లక్షల్లో దొరికినాయి అనమాట. మనకి ఇక్కడ దొరికినట్టు చిన్న చిన్న డైమండ్స్ ఏం దొరకవు. ఆడ దొరికితే ఒక్కసారిగా 10 లక్షల పైన డైమండ్స్లే దొరుకుతాయి అనమాట దొన్నగిరిలో. గాజులపల్లి అక్కడ ఉండడానికి అక్కడ టీ షాపులు అనేవి ఉన్నాయి అనమాట. ఆ టీ షాపులు కూడా షెడ్లు అనేవి కొన్ని ఉండి ఆ షెడ్లలో కొంతమంది ఉండేసి అక్కడ డైలీ వారిగా వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు అని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఆ ప్లేసుల్లో కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న రూములు కూడా ఉండి రూములు కూడా తీసుకుని కొంతమంది అయితే ఉంటున్నారు అనమాట. ఒక బ్యాచ్గా వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఒక 5 6 అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా అని చెప్పి మామూలుగా మేము 10 రోజులు ఉంటాము మాకు రూమ్ రెంట్లకి అని చెప్పి రెంట్లు కూడా తీసుకుని కొంతమంది అయితే ఉంటున్నారు. కొంతమంది అయితే కార్లు వేసుకొని ఇట్లా ఆటోలు వేసుకుని వచ్చేసి ఆటోలోనే వండుకుంటా తింటా అలాగే ఉంటున్నారు. కార్లలో ఉంచి కూడా అలాగే వాళ్ళు ఒక 2 days అనే 3 days అనే ఉండేసి రాళ్ళని ఏరుకుంటూ అక్కడే తిరిగి ఉంటున్నారనమాట. ఈ రాళ్ళు చూడండి మీకు అసలు చూస్తుంటే ఇప్పుడు ఒక అవగాహన అనేది మీకు వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలాగ మీరు ఇవన్నీ చూసి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ పోయి డైమండ్స్ ఏరుకోవడానికి మీకు మంచి అవకాశం అనమాట. ఇలాంటివి చూసుకుని వెళ్తే మీకు మంచి ఉపయోగం ఉండిద్ది ఫ్రెండ్స్. ఫస్ట్లో ఎవరికి తెలియకుండా చాలామంది అయితే అక్కడ ఎలా ఉంటాయి డైమండ్స్ అంటే ఓన్లీ ఒక డైమండ్స్ రాళ్ళే దొరుకుతాయి అని చెప్పేసి ఒక అవగాహన లేకుండా వెళ్ళేసి చాలామంది ఇబ్బంది పడే నేను చాలాసార్లు చూసి నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. నాకు దొరికిన రాళ్ళలో అక్కడ చూపించాను కదా, ఇలాంటి రాళ్ళు ఎక్కువ దొరుకుతాయి అని మీకు ఒక అవగాహన కోసమే చూపిస్తున్నాను అనమాట. ఇట్లా బ్లాక్గా దొరకవచ్చు, ఇట్లా సూది రాళ్ళు ఒక అద్దం ముక్కలాగా మన రౌండ్ బాల్స్ లాగా ఇలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలాంటి దొరికే రాళ్ళలో కూడా దొరుకుతాయి అని చెప్పేసి మీకు ఒక అవగాహన కోసం నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ రాయి చూడటానికి పైనంతా మట్టి కొట్టపోయి ఒక ఎర్రగా అనిపిస్తుంది. దీన్ని కడిగి బాగా పాలిష్ చేస్తే లోపలంతా ఒక గాజు ముక్కలాగా తెల్లగా మెరుస్తుంది అనమాట. మనం ఒక లైట్ కింద పెడితే ఒక బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ పెద్ద కొవ్వు కనిపిస్తుంది కదా, ఇది కోలూరులో మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను అనమాట. కోలూరులో దొరికే రాళ్ళు చూసారా ఎలా ఉండి అసలు చూడటానికి రౌండ్ బాల్స్లో కలర్లుగా చాలా సార్లు చూశాను, కానీ కోలూరులో దొరికినంత డిఫరెంట్ కలర్లో నాకు ఈ చుట్టుపక్కల ఇంకేడ కనిపించలేదు. కానీ ఆ కోలూరు అనేది 11 సంవత్సరాలు ప్రాజెక్టు కట్టిన తర్వాత, పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాత 11 సంవత్సరాలు ఊర్లు అలాగే మునిగిపోవటం వల్ల ఇంతవరకు కోలూరు అనే డైమండ్స్ వేయడానికి ఎవరికి అవకాశం లేకుండా పోయిందనమాట. ఇప్పుడు కోలూరు అనేది ఇప్పుడు మొత్తం నది వాటర్ చాలా వరకు తగ్గిపోవడం వల్ల, నీళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు కోలూరు కాడికి వెళ్ళి చాలామంది అయితే వజ్రాల అన్వేషణ అనేది చేస్తూ ఉన్నారు. కోలూరుకి ఆ నీళ్లు తగ్గిన తర్వాత చాలా మంది అయితే జనం వచ్చేసి అక్కడ మన గుడిసెల్లాగా పట్టలు కప్పుకుని చాలా మంది ఉన్నారు. అప్పుడు ఒక 2 నెలల క్రితం అయితే అక్కడ ఒక బావి ఉండేది అనమాట. పంతులు గారి చేను కాడ బావి, నీళ్ళ బావి అనేది ఉండేది. ఆ నీళ్లు తాగడానికి చాలా మందికి ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఆ డైమండ్స్ చేరుకోవడానికి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడింది. ఇప్పుడు ఆ బావిలో వాటర్ అనేది చాలా లేవు, ఇప్పుడైతే పూర్తి తగ్గిపోయినాయి అనమాట. అక్కడ ఉండటానికి కూడా చాలా మంది ఇప్పుడు ఇబ్బందిగా ఫాలో అయిపోయి అక్కడ ఎవరు కూడా ఉండలేదు. ఆ నది వాటర్ ఉండే కదా తాగొచ్చు కదా అనుకోవడానికి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు ఆ చేపలు పట్టుకోవడం వల్ల ఆ చేపలు అనేవి అక్కడికి కొంచెం మడుగుగా గలీజ్గా ఉండే అనమాట. వాటర్ తాగడానికి ఇబ్బందిగా ఉంది. కొద్దిగా పడవలో వెళ్ళేసి లోపలికి వెళ్తే నది లోపలికి వెళ్ళి నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు. అట్లా తెచ్చుకున్న వాళ్ళు అయితే కొద్దిగా పర్లేదు. కొంతమంది అయితే బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటారు పడవల చేత. ఒక వాటర్ బబుల్లోంచి తెప్పించుకొని వాళ్ళు అట్లాగా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వస్తారనమాట నీళ్ళు. ఇలాంటి రాళ్ళు మొత్తం ఫ్రెండ్స్ నేను 1 రోజులో 2 రోజులు వేరిని కాదు, నేను తిరిగిన 2 రోజులు మొత్తం ఈ రాళ్ళు అప్పుడప్పుడు పోయినప్పుడల్లా అప్పుడప్పుడు వీడియోలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా నేను ఏరిన రాళ్ళనమాట. పోయినప్పుడు నేను 1 రోజు కూడా ఆడ 1 రోజు 2 రోజులు కూడా ఉంటే 2 రోజులు 3 రోజులు పైనే ఉంటానన్నమాట. అక్కడ చూసేసి వాళ్ళు పడే ఇబ్బందులు ఎలాంటి ఏందని చూసుకుని నేను వీడియోలు తీసుకుంటా అక్కడ ఉన్న రాళ్ళు ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అని చెప్పేసి నేను మీ అందరికీ చూపించడం కోసం నేను చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను అక్కడ రాళ్ళు అనేది ఏరుతా ఉన్నాను. ఏరి ఇలా చేసుకొచ్చి మీకు వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పి నేను ఎప్పుడంటే అనుకున్నాను. నాకు ఈ వీడియో పెట్టడానికి నాకు టైం కుదరలేదు. ఇలాంటి వీడియోలు మీరు చూసుకుని మరిన్ని వీడియోలు చూసుకుని మీరు డైమండ్లు వేరుకోవడానికి వెళ్ళే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వేరుకోండి అంతేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, అందరికీ దొరకవు,
కోట్లలో లక్షల్లో ఎవరికో ఒకరికే దొరుకుతాయి, మన అదృష్టాన్ని బట్టి ఉండిద్ది అనమాట. అలా అని చెప్పేసి మీరు పనులు పోగొట్టుకుని మాత్రం వెళ్ళొద్దు. ఏదో ఖాళీ టైంలో మీరు చూసుకుని, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, మీరు డైమండ్స్ వేరుకోవడానికి వెళ్ళాలనుకుంటే ఏదో ఖాళీ టైంలో చూసుకుని ఒక 2 రోజులు ఒక 3 డేస్ అని అట్లా లీవ్ పెట్టుకుని ఏదైనా పని చేసుకునే వాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, బేల్దారి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు చాలామంది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారనమాట. మీరు అలా పనులు చేసుకోండి. ఖాళీ టైంలో చూసుకుని డబ్బులు మాత్రం చేతిలో పెట్టుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు అన్ని ఖర్చులే అనమాట. తాగే నీళ్ళ కాంచి మొత్తం ఖర్చులే, మీకు చాలా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు డబ్బులు చేతిలో పెట్టుకుని అక్కడికి వెళ్ళేసి మీరు మంచిగా 1 రోజు 2 రోజులు 2 డేస్ అనేది ఉండి ఎత్తుకుంటే మీకు దొరికే అవకాశం ఉంది. పోయిన రోజే మనకు దొరకాలంటే దొరకదు అనమాట. అది మీకు అదృష్టం ఉంటే మీకు దొరకవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏందనేది ఆ ప్లేసులు గుర్తుపెట్టుకొని మీకు మంచిగా డైమండ్స్ దొరికే అవకాశం ఉందన్నమాట. శ్రద్ధగా వెతుక్కోవాలి. అక్కడికి వెళ్ళి కానీ మనం ఏదో టైంపాస్గా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటే మొత్తం దొరకదు అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ధ్యాస అంతా ఆ డైమండ్స్ ఎలా ఉంటాయి ఏందనేది మనం అవగాహన కోసం చూసుకుంటా మనం వెతుక్కుంటూ వెళ్తే ఇదేదో మెరుస్తుంది అని చెప్పి తీసుకుని, మీరు మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంటే బ్యాగ్లో వేసుకోండి. తర్వాత మీరు మట్టి కొట్టపోయినా కానీ తర్వాత కడుక్కుని చూసుకోవచ్చు అనమాట. ఈ రాయి ఇది డైమండ్ కాదేమో అని చెప్పి అనుకోవడానికి లేదు. డైమండ్స్ అన్నీ మెరుస్తాయి అని చెప్పి అనుకోవడానికి కూడా లేదనమాట. కొన్ని మట్టి కొట్టకపోయి కూడా అర్థం కాకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళము. అక్కడికి వెళ్ళి మనం ఎత్తుక్కోవడానికి మన టైం కూడా కుదరదు అనమాట. మీరు అలాంటి రాళ్ళు వేరుకోవడం వల్ల కూడా మీకు ఒక అవగాహన అనేది వచ్చింది అనమాట. ఈ టైంలో నేను ఇలాంటి రాళ్ళు వేరాను, నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా మనం మంచి ఏరుకోవాలి, మనకి డైమండ్స్ అనేది మీకే అప్పుడే ఆ రాళ్ళల్లో ఏరంగా మీకే ఒక అవగాహన అనేది వచ్చింది అనమాట. ఇలాంటి రాళ్ళన్నీ మీరు చూసుకొని వెళ్తే మీకు మంచి అవకాశం ఉంది. అలాగే నా వీడియోలోనే కాకుండా మీకు ఇందాక కూడా చెప్పాను, అవతల వాళ్ళ వీడియోలు కూడా చూస్తే మీకు ఆ వీడియోలకి ఈ వీడియోలకి నేను చూపించిన రాళ్ళు కాకుండా వాళ్ళ దగ్గర కూడా సపరేట్ రాళ్ళు ఉండొచ్చు. అవి కూడా చూసుకుని ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి అని చెప్పేసి మీరు ఫస్ట్ ఇంటికాడే చూసుకొని మీరు అక్కడికి వెళ్ళి వెతుక్కుంటే మీకు దొరికే అవకాశం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఎలాంటి రాళ్ళు ఏరుకోవాలి ఏంటి అని తెలియకుండా, అవగాహన లేకుండా వెళ్ళి మనం ఎత్తుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఇలా టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఇలాంటి వీడియోలు చూడండి. చూసేసి మీరు ఒక శ్రద్ధగా వెళ్ళి ఎత్తుకుంటే మీకు దొరికే అవకాశం ఉందన్నమాట. చూపిస్తున్నా కదా, ఈ రాళ్ళు మొత్తం నాకు కోలూరులోనే దొరికినాయని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా పూర్తిగా చూపించాను. చూస్తున్నారు ఎంత నునుపుగా ఎంత మెరుపుగా ఉండేయో. కోలూరులో రాళ్ళు అంటే చాలా అద్భుతంగా ఉండి చాలా రకాలుగా, కొన్ని రాళ్ళు పెద్ద రాళ్ళు కూడా చాలా పెద్ద రాళ్ళు దొరికినాయి. అన్ని వైట్ కలర్లో, తెలుపులో, మామూలుగా రెడ్ కలర్లో, నేను చూడని కలర్లో చాలా వరకు నాకు అక్కడే దొరికినాయి అనమాట. కోలూరులో దొరికే డైమండ్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. అక్కడ నాకు దొరికిన కలర్లు వేరే ఉండి, వేరే వాళ్ళకి నేను చూసిన అయితే ప్యూర్ అసలు మన గోల్డ్ కలర్లో ఉండి చాలా అంటే చాలా మెరుపుగా ఉన్నాయి అనమాట. అవి నాకు దొరికిన రాళ్ళు ఎలా ఉన్నాయి అంటే, అవి ఏదో లైట్గా తేనె కలర్, నీలం కలర్లో ఉన్నట్టు ఉండే, కానీ అవి అంత మెరుపు అనిపించలేదు నాకు. ఏదో మట్టి కొట్టుపోయి ఇట్లా వజ్రానికి మట్టి కరుచుకోదు అది ఇది అంటారు, కానీ ఖచ్చితంగా మట్టి అనేది కొంచెం తేమగానే ఉండిద్ది అనమాట. ఇట్లా నేను పోతానే పుల్లతో ఒక గుంతగాడ తవ్వుతూ ఉంటే నాకు ఏదో ఒక రాయిలాగే అనిపించి నేను తుడిసి ఇట్లా చూసుకుని జేబులు వేసుకున్నాను నేను. తర్వాత నేను ఆ రాయిని ఒక నది ఒడ్డుకి వెళ్ళి శుభ్రంగా వెళ్ళి కడిగిన తర్వాత నాకు ఇది డైమండ్ అని చెప్పి ఆ సంగతి కూడా తెలియలేదు అనమాట నాకు. అలాగే ఉంటే అన్నీ మెరుస్తాయి అనేది మనం అనుకోవద్దు. కొన్ని మెరిసి కొన్ని మెరవు అనమాట. డైమండ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, మనకు తెలియని చాలా రకాలు ఉంటాయి అనమాట. తెలిసిన మనం టీవీలో కానీ మామూలుగా ఫోన్లో కానీ చాలా వరకు చూపిస్తూ ఉంటారు. ఏదంటే వాళ్ళు పాలిష్ చేసి డైమండ్ ఇట్లా మెరుస్తూ ఉండిద్ది, డైమండ్కి మట్టి కరుచుకోదు అది ఇది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. సూదిముక్కు రాయి కూడా మట్టి కరుచుకోదు, ఎందుకంటే నునుపు ఉన్న చోట కరుచుకోదు, కొంచెం గుగ్గురు ఉన్న చోట మట్టి కరుచుకునిద్ది. ఆ విషయాలు మనం కొన్ని గమనించుకోవాలి. ఎవరో చెప్పినాయి అని విషయాలు మనం గుడ్డిగా నమ్మొద్దు అనమాట. ఫ్రెండ్స్, నాకు తెలిసిన వరకు, నేను చూసిన వరకు, మీకు రాళ్ళు ఏరిన వరకు మొత్తం చూపించాను అనమాట. నాకు తెలిసింది ఇంతేను. ఇంకా నాకు తెలియాల్సింది కూడా చాలా ఉందని నాకు తెలుసు, ఎందుకంటే వీటి మీద నేను పెద్ద చదువులు చదువుకోలేదన్నమాట. నేను చూసింది, నేను అక్కడ పోయి వాళ్ళు రాళ్ళు ఎలాంటి రాళ్ళు ఏరుకుంటున్నారని చూసింది, నేను తెలుసుకున్న వరకే నేను చెప్పాను. ఇంకా మనకు తెలియాల్సింది కూడా చాలా ఉందన్నమాట. ఈ
ఈ టోన్స్ ఎలాంటి టోన్స్, ఈ టోన్స్ పేర్లు ఏంటి అనేది కూడా కొంతమంది వీటి గురించి చాలామంది ఈ వీడియోలో చెప్తున్నారు. కానీ నాకైతే తెలియదు అనమాట. తెలిసిన వరకే చెప్తున్నాను. డైమండ్స్ ఏ టైప్లో ఉంటాయి, ఏ రకంగా దొరుకుతాయి ఏందనేది నాకు తెలిసిన వరకే చెప్తున్నాను అనమాట. నేను వేరిన రాళ్ళలో ఇలాంటి ఎర్ర రాళ్ళు, ఇలాంటి తెల్ల రాళ్ళు అని చెప్పేసి నేను మీకు ఇట్లాంటి ఒక అవగాహన కోసమే నేను చెప్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను కొన్ని వీడియోలు చూశాను. ఈ గణేష్ ఫ్రమ్ చీరాల అనే అతను బాగా ఆయన మంచి చదువుకుని ఉన్నట్టున్నాడు. అతను డైమండ్స్ గురించి కూడా మంచి క్లారిటీగా బాగా ఇది పలానా రాయి ఇది అని చెప్పి ఆయన మంచిగా చెప్తాడు. అతని వీడియో కూడా చూశాను. కానీ ఆయన వీడియోస్ ఏది వైరల్ అవ్వట్లేదు. ఈ రోజుని బట్టి వీడియోలు కూడా మంచిగా ఒక క్లారిటీగా ఈ రాయి ఇది ఇది అని చెప్తే ఎవరు కూడా నచ్చేటట్లేదు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక లైవ్లో ఈ రాళ్ళు కనిపించినాయి, అక్కడ పలానా ఏరియాలో డైమండ్ దొరికిందంట, 4 కోట్లంట, 10 కోట్లంట అని చెప్పి అనగానే వ్యూస్ అలాంటి వాటికి తమ్ములైన చూసుకుని చాలామందికి వ్యూస్ వస్తూ ఉండి, ఇలాంటి మాలాగా పెట్టి ఒరిజినల్గా చూపించే వాళ్ళకి వ్యూస్ తక్కువ వస్తాయి అనమాట. అలా అని చెప్పేసి నేను అవతల వాళ్ళని ఒక యూట్యూబ్ని తోటి యూట్యూబర్ని నేను కించపరచట్లేదు అనమాట. ఏంటంటే ఒక వీడియో అందరికీ చూడాలి, చూసి మనకి ఎంత కావాలో దాంట్లో ఒక విషయం ఏందని తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకొని మనం డైమండ్స్ వేరుకోవడానికి వెళ్తే, ఒక అవగాహన మీద వెళ్తే మనకు దొరికే అవకాశం ఉందని చెప్తున్నా ఫ్రెండ్స్. అంతేను, మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దు. అవతల వాళ్ళు నేనే కించపరిచి మాట్లాడట్లేదు అనమాట. ఆ భాను సిస్టర్ అనే మళ్ళీ ఒక శివ అనే అబ్బాయి, పల్నాడు అనే చాలామంది ఇట్లా ఒక యూట్యూబర్లు ఉన్నారు, మంచిగా వీడియోలు తీస్తూ బాగుంటారు. ఇలా మనం యూట్యూబ్ పేర్లు చెప్పిన వాళ్ళు చాలా కష్టపడి ఎంతెంత దూరం నుంచో వచ్చి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి వ్యూస్ రావట్లేదు. ఎవరు కూడా మాలాగా ఒరిజినల్గా వెళ్ళేసి తిరిగి మీకోసం ఇట్లా వీడియోలు పెడుతుంటే ఆ వీడియోలకి వ్యూస్ రావట్లేదు. చూసిన వాళ్ళు కూడా ఒకళ్ళు కూడా సరిగా ఎక్కువ మంది కూడా లైక్లు కూడా చేయట్లేదు అనమాట. లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం బూస్టింగ్గా ఉండేది, మన వీడియో వీళ్ళకి నచ్చిందని మాకు హ్యాపీగా ఉండేది అనమాట. చాలామంది పాపం ఎంతెంత దూరం నుంచో వచ్చి వీడియోలు చేస్తున్నారు. మీరు మా కష్టాన్ని గుర్తించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు దొరికిన డైమండ్స్ ఇవి అనమాట, మీకు చూపించేయి. ఇప్పుడు ఆ డైమండ్స్ కూడా నా కాడే ఉన్నాయి అనమాట. వీటి గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను. మీరు జాగ్రత్తగా ఎత్తుకోండి, మీకు దొరికే అవకాశం ఉండిద్ది మంచిగా ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వాళ్ళకి ఎవరైనా ఇట్లాగే వజ్రాల కోసం వేరుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఇలాంటివి చూసుకుని వెళ్తే వాళ్ళకి మంచిగా మనకి డైమండ్స్ దొరికే అవకాశం ఉందన్నమాట. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో మీరు లైక్ చేయడం వల్ల మాకు తెలిసిద్ది అనమాట. ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కానీ మాకు కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి. దాని గురించి నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చాలామంది అయితే మీ ఫోన్ నెంబర్ పెట్టండి భయ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్ల చాలామందికి ఫోన్స్ మాట్లాడడానికి అవకాశం రాదనమాట. మళ్ళీ మీకు నెంబర్లు ఇచ్చి మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారని చెప్పి నెంబర్లు ఇవ్వట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.